హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాక్ సార్ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాసులో భాగంగా షార్ట్ కట్కి సంబంధించినటువంటివి అంటే పొట్టి పద్ధతిలో అప్రోచ్ అయ్యే విధానాలను దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు డైలీ ఒక క్వశ్చన్ తీసుకురావడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈరోజు చూడండి, 5 సెకండ్లలో జవాబును పొందడం ఎలా, షార్ట్ కట్ని ఎట్లా మనం ప్లాన్ చేసుకుంటాం అర్థమెటిక్లో విధానంలో. ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మనము సమయాన్ని సేవ్ చేసే విధంగా మన సొల్యూషన్ అనేది ఉండాలి. స్మార్ట్గా మనం ప్లాన్ చేసేటట్టుగా ఉండాలి, ఓకేనా? అంతేగాని గాడిది మొత్తం ఇయ్యొద్దు. అక్కడ స్మార్ట్గా మనం ప్లాన్ చేసుకుంటాం. అందులో భాగంగా ఒక క్వశ్చన్ని మనం ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చినాడు? మనోజ్ ఒక స్కూటర్ను 22,000 రూపాయలకు కొని మరమ్మత్తుకై 3,000 రూపాయలను ఖర్చు చేసి 12% లాభమునకు అమ్మెను. ఒకవేళ అతడు 500 రూపాయలు తక్కువకు అమ్మినా అతనికి వచ్చు లాభ శాతము ఎంత అంటాడు. ఓకే, దీన్ని నార్మల్గా చేసే విధానము ఎలా ఉంటుంది అంటే దీన్ని మనం ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, లుక్ ఇట్ హియర్. నార్మల్ పద్ధతి ఎలా ఉంటుంది చూద్దాం. తదుపరి మన పొట్టి పద్ధతి ఫ్లయింగ్ మోడ్ అంటాం. డైరెక్ట్గా మనం ఫ్లై చేసేటటువంటి విధానము ఎలా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ మనోజ్ ఒక స్కూటర్ను 22,000 రూపాయలకు కొని మరమ్మత్తుకై 3,000 రూపాయలు ఖర్చు చేశాడు. 22,000 రూపీస్ కొన్నాడు. ఆ తర్వాత అడిషనల్గా 3,000 రూపాయలు ఖర్చు చేశాడు. అనగా మన మనోజ్ 25,000 రూపాయల పెట్టుబడి పెట్టాడు. తదుపరి ఏం జరిగింది? 12% లాభానికి అమ్మాడు. 12% లాభానికి అమ్మాడు అంటే 112/100% అమ్మాడు. అమ్మిన వెల వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? 250 into 112 అంటాం. ఇక్కడ మనం దీన్ని గుణకారం చేయాలి. 250 into 112ని గుణకారం చేస్తే 500, తర్వాత వచ్చేది 250, తర్వాత వచ్చేది 250, 001, 82, 28,000 రూపాయలకు అమ్మాడు. వెరీ నైస్, 28,000 రూపాయలకు అమ్మాడు. కానీ ఇతడు ఏమంటున్నాడు? ఒకవేళ అతడు 5,000 రూపాయలు తక్కువకు అమ్మి ఉంటే, అనగా అలా కాకుండా 28,000 రూపాయలకు అమ్మాడు. ఇది 12% లాభాన్ని తెలియజేస్తుంది. అలా కాకుండా 500 రూపాయలు తక్కువకు అమ్మి ఉంటే, అంటే ఇందులో నుంచి 500 ఒకవేళ తగ్గి ఉంటే అతడు 27,500 రూపాయలకు అమ్మేవాడు. అయినా అతనికి వచ్చే లాభశాతం ఎంత అంటాడు. అప్పుడు ఏమవుతుంది? 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? అట్లాగే ఇక్కడ మనము ఎందులో క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 5 చేత 5 5లు 25, 5 6లు 30, 5 5 25, 5 5లు 25. ఓకేనా? 55 భాగాలు 112% అంటే ఇంటూ 2, అనగా ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తున్నాం. ఎంత వస్తుంది? 110% వస్తుంది. ఇది లాగి గుంజి చేసే విధానము. ఓకే, ఇది గాడిద మూతని తెలియజేస్తుంది. అలా కాకుండా సింపుల్గా మనము ఇక్కడ షార్ట్ కట్ని మనం ప్లాన్ చేయాలి. ఓకేనా? మనము ఇప్పుడు ఈ షార్ట్ కట్ వితిన్ 5 సెకండ్లలోనే మనం ఆన్సర్ను ఎలా పొందుతున్నాము అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. మిత్రమా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్స్ షేర్ చేసుకోండి. ఓకే, మీ మిత్రులకు కూడా తెలియపరచండి. రైట్, ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా మనం ప్లాన్ చేస్తున్నాం. 22,000 రూపీస్ కొన్నాడు. 3,000 రూపాయలు అధికంగా పెట్టుబడి పెట్టాడు. టోటల్ ఎంత? 25,000 రూపాయలకు 25,000 రూపాయల పెట్టుబడి పెట్టాడు. 25,000 రూపాయల పెట్టుబడి పెట్టాడు. ఓకే, అంటే 100% ఇది. అంటే 1% ఎంత అవుతుంది అని అర్థం? 25,000 divided by
100% గెట్ క్యాన్సల్ అంటే ఈచ్ ఎంత అయ్యింది అని అర్థం 1% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం 250 అయ్యింది. కానీ మన వాడు ఏం చేశాడు 500 రూపాయలు తగ్గించాడు అంటే ఇక్కడ 250 అనేది 500 అయ్యింది అంటే 500 రూపాయలు తగ్గించాడు అంటే ఇది మల్టిప్లైడ్ బై 2 అంటాం. మల్టిప్లైడ్ బై 2 ఇంకా అవసరమే లేదు 250 రూపాయలు అనేది ఓకే 250 రూపాయలు అనేది 1% అయితే 500 రూపాయలు తగ్గించాడు అంటే 2% తగ్గింది అని అర్థం. అనగా 12% లాభంలో నుంచి 2% తీసేయండి ఎంత శాతం వచ్చింది 10%. ఖతం ఇంతే. దానికి అంత పెద్దగా గాడిద మూత మోయాల్సిన అవసరం లేదు. కావున మిత్రులారా ఇలాంటి షార్ట్ కట్స్ కోకల్లలుగా మనకు మన ప్రాబ్లమ్స్లో మన ఛానల్స్లో మనం చెప్పేటటువంటి విధానంలో ఓకే ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు సాగుతాం. కాబట్టి మిత్రులారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ స్టూడెంట్స్కి మీ ఫ్రెండ్స్కి తెలియపరచగలరు. ఓకే థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. సీ యూ.